నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవలే కొత్తగా లవ్ స్టోరీ మొదలుపెట్టాడట. నేనేదో పర్సనల్గా చెప్పడం లేదు, కొందరు ప్రముఖులు చెప్పిన విషయాన్ని బట్టే నేను చెప్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఏజ్లో లవ్లో పడేంది అని నాకు కూడా కొంత డౌట్ వచ్చింది, విన్నోలో కూడా డౌటే వచ్చింది. అయితే కథ ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి పోయారు, ఉస్మానియా యూనివర్సిటీకి. ఆడపోయి విద్యార్థులు ఒకరైతే కర్రలేసి వీళ్ళు ఎదురు తిరిగిర్రు, కథ నడిచింది ఆడ. ఆ తర్వాత అదే సభలో ఓ మనిషి, తెలంగాణ బిడ్డ, తెలంగాణ ప్రశ్నించే గొంతుగా, మరి ఈ మధ్యలో కొన్ని రేవంత్ రెడ్డి జోకి కార్యక్రమాలు బాగా చేస్తున్నాయి. అయితే అసలు సిచ్యువేషన్ ఏంటంటే మిత్రులారా, రాష్ట్రంలో నిరుద్యోగత సమస్య బాగా పెరిగిపోతూ ఉంటే నిరుద్యోగులు రెచ్చగొట్టే కార్యక్రమాల విధంగా ఈ ప్రశ్నించే గొంతుకలు కొన్ని జోకే కార్యక్రమాలు, ఆ భజన బ్యాచ్ భలే ఉంటుంది. మీరు వినండి ఒకసారి. ఇది మొన్నటి వీడియోనే, బట్ ఒకసారి మళ్ళీ వినిపిస్తా. శృతి మించుతున్న భజన. రేవంత్ రెడ్డి 30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ ఈ మధ్య ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకుంటూ ఓ పెద్ద మనిషి మాట్లాడారు. ఒకసారి వినండి. ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇదినగానే అందరు ఉబ్బిపోయారు. మరి ఆడికి వచ్చింది అందరూ నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలా. కొందరు బ్యాచ్ని తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపరేట్గా తన మీటింగ్ కోసం అటెండ్ కావడానికి. అయితే ఈ లవ్ వ్యవహారం, విద్యతోటి ఈ మధ్యలో కొంతకాలంగా ప్రేమలో పడ్డడు మనోడు అనుకొని మాట్లాడిన సందర్భాన్ని బట్టి చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఈరోజు విద్యార్థులకు సరైన ఫుడ్ దొరకడం లేదు. మరి దానిపైన రేవంత్ రెడ్డి స్పందిస్తాడంటే స్పందించడం లేదు, ఏం చేసుడు కూడా లేదు. కానీ ఏం చేశాడు ఒకసారి వినండిగా. ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్. హైదరాబాద్ మాదాపూర్ చందు నాయక్ తండాలోని గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. మొత్తం 43 మంది విద్యార్థులు అస్వస్థత. 6 విద్యార్థులకు నానకరామ్ గూడలోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స. మిగతా విద్యార్థులను కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో చికిత్స. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత వాంతులు చేసుకున్న విద్యార్థులు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యుల వెల్లడి. అయితే విద్యార్థుల పరిస్థితి ఇట్లుంది. నిజంగానే ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ పరిస్థితి మీకు ఒకసారి చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. ఏ ఒక్కరు కూడా స్పందించలేదు ఇప్పటి వరకు. 43 మంది దాకా అస్వస్థకు గురపడడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఏదో రీసెంట్గా ప్లే అయినట్టు లేదు, ప్రతిరోజు ఇదే. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పేంది? ఆలయమైన పార్టీకి అతీతంగా చదువుకుంటున్నారా, లేకుంటే పార్టీలతోటి మమేకమై చదువుకుంటున్నారా? అయితే వాళ్ళు చదువుకోవద్దనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, లేకుంటే పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు కూడా అందొద్దు అనుకుంటున్నాడో ఏందో కానీ తెలియట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు గురుకులాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మీరు చూశారు. కేసీఆర్ గారి హయాంలో, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి యొక్క హయాంలో గురుకులాలు అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యాయి. ఆ 10 ఏళ్ల పాటు ఎందరో మంది విద్యార్థులు అబ్రోడ్కి వెళ్ళి సెటిల్ అయిన పరిస్థితిలో కూడా ఉన్నాయి. ఈరోజు ఎందరో మంది గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఎస్పీగా, ఎస్ఐగా, సిఐగా, డాక్టర్గా ఈరోజు ప్రతి రంగంలోనూ ఆ గురుకులాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సత్తా చాటు చూపెట్టారు. ప్రభుత్వాలు చదువుకుంటే ఉద్యోగాలు కూడా కొట్టచ్చు అనుకునే ఆ స్ఫూర్తిని కూడా వాళ్ళు చూపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళకు సరిగ్గా ఒక స్టూడెంట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షలు ఖర్చు పెట్టేది, కానీ ఈరోజు 20,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టే అవకాశం కూడా లేదు. వాళ్ళ మీద ఖర్చు లేదు, వాళ్ళకు సరైన తిండి లేదు, చదువు చెప్పే టీచర్లు లేరు, ఆడుకుందామంటే స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్కి ఇచ్చే డబ్బులు కూడా లేదు. మిత్రులారా, ఇంత ఘోరంగా దిగజారిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరు కూడా చెప్పని తీరుగా మళ్ళీ రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తున్నాడు, విద్యను ఈ మధ్యగా బాగా ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా ప్రేమిస్తున్నాడు మరి? విద్యా వ్యవస్థలో ఉన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చంపడానికి ప్లానా? అదేనా ప్రేమించుడు? రేవంత్ రెడ్డి ప్రేమ అదేనా? సిగ్గుశరం ఉండకర్లా కొంచెం చెప్పేటోడికైనా విని నవ్వేటోడికైనా సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా. విచిత్రం ఏంటంటే
ఈయన ఏదో పొడిచినట్టు, ఉద్యమాలు చేసి తెలంగాణను విభజించినట్టు, ఇక కరువు కాటకాన్ని బాపినట్టు, నిర్రబైన నిలువ పోసినట్టు, బాల కార్మికులను తీసుకెళ్లి చదివించినట్టు ఈయన పొగడే బ్యాచ్ ఒకటి. మళ్ళీ దాని బదులు తరాజులు పట్టుకోండి, అటు ఇటు పెట్టి జోక్తూనే ఉండండి. ఎక్కడి వ్యవహారం, ఎక్కడి కథ? విద్యార్థులు చనిపోతున్నారు కదా, ఈరోజు విద్యా వ్యవస్థను పట్టించుకోవాల్సిన అవసరం మీకే ఉంది కదా, దానిపైన పట్టించుకునే పూర్తి బాధ్యత కూడా మీకే ఉంది. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆ శాఖ కూడా మీ కిందనే పెట్టుకొని ఎక్కడైనా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట ఆయనకు అనుకూలంగా ఉండేటి బ్యాచ్ని మాత్రమే దింపుతాడట. మన ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు, పోతే ఆయన ముందు కూర్చున్న వాళ్ళందరూ ప్రొఫెసర్లు, మిగతా తదితర కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు మాత్రమే కూర్చున్నారట. విద్యార్థులందరూ బయట మాకు ఉద్యోగాలు కావాలని. రేవంత్ రెడ్డి మాత్రం ఈ విధంగా ఉస్మానియాలో వెళ్ళిపోయిండు. విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం విద్యను లవ్ చేస్తున్నాడు, విద్యను కొత్తగా ప్రేమిస్తున్నాడు. 30 ఏళ్ల కింద గీతమ్మని పెళ్ళి ప్రేమించిండు, ఇప్పుడు విద్యను ప్రేమిస్తూ ఉన్నాడు అనుకుంటూ ఎంత దరిద్రమైన సమాజం తయారైందంటే, సమాజమే చెత్త సమాజం అంటే దాన్ని పొగడేటోళ్ళు ఇంకో చెత్తగాలు కొందరు. అంటే విద్యార్థులు సరైన తిండి లేకుండా చదువు ఎట్లా చదువుతారు? అలా చదువు చక్కగా లేదు, తిండి చక్కగా లేదు, మరి ఎట్లా చదువుతారు? మరి మీరే చెప్పండి, ఏ విధంగా చదువుతారు? చదువు రావాలంటే తిండి బాగుండాలా, తిండి బాగుంటేనే కదా చదువుకునే ఆలోచన ఉంటుంది. మరి ఇవన్నీ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన గ్లోబల్ సమ్మిట్ జరిపిల్లు. వాళ్ళ తిండికే వాళ్ళు తినడానికి మాత్రమే ఒక ప్లేట్కి 15,000 రూపాయలు, ఒక్క మంచినీళ్ళ బాటిలు 3,500 రూపాయలు, హాఫ్ లీటర్ బాటిల్. ఎంత ఘోరంగా, ఎంత పందులు లెక్క దోసుకొని తింటున్నారంటే, మీరు ప్రజల్ని పరిపాలించడానికి అధికారం ఎక్కిస్తే వీళ్ళు సంపాదించుకున్నాడు, వీళ్ళ కడుపు నింపుకున్నాడు, వీళ్ళ సరదాలు తీర్చుకున్నాడు, ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ ఒక్క చోట కూడా అభివృద్ధి మాట లేదు, ఏదైనా కొత్త గుంతలో మట్టి మూడిచింది కూడా ఏది లేదు. మరి గురుకులాలు అధికారంలో వచ్చినప్పటి నుంచి గురుకులాల విద్యార్థుల్ని చంపే కార్యక్రమాలు ఇవన్నీ చంపే కార్యక్రమాలే. ఏ ఒక్కరు కూడా గురుకులాలు చదువుకోవద్దు, అందరూ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలి, దాంట్లో నుంచి కూడా రేవంత్ రెడ్డి అంతో కొంత దండుకోవాలనే ఆలోచన విధంగా ఈ విధంగా విద్యార్థులను చంపే కార్యక్రమాలు. అందుకనే విద్యను ప్రేమించుకుంటూ, విద్యా అమ్మాయిని ప్రేమించుకుంటూ విద్యార్థులను చంపే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100% లీనమైపోయాడు. ఇది మాత్రం పక్కా.